తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా? ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. డౌన్లోడ్ నౌ. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోయి మొత్తం 200 స్థానాల్లో ఘన విజయం సాధించడంతో భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేపట్టారు. ఎంజీ రోడ్లో పటాకులు పేల్చి చిందులు వేస్తూ విజయోత్సవం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బీహార్ ప్రజలు మరోసారి మోడీ నాయకత్వాన్ని నమ్ముకున్న విధానం విశేషమని చెప్పారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మోడీ ఆశయాలే విజయం సాధిస్తున్నాయన్నారు. ఈ ఫలితాల్లో మరోసారి అది నిరూపితమైందని ఆయన వ్యాఖ్యానించారు. చెప్పబట్టులాగా కేవలం ఓట్ స్టోరీ అంటే 4 సీట్లు కూడా రాని పరిస్థితి ఈ రోజు బీహార్ లో. మరి అక్కడ ప్రజలు చెప్పబట్టు లెక్క రాహుల్ గాంధీ అక్కడ ఉన్నటువంటి ఆర్జేడీ మహాగఠబంధన్కి మరి ఇప్పటికైనా మరి రాహుల్ గాంధీ గారు కావచ్చు, మరి ఇండియా కూటమి నేతలు ఇప్పటికైనా మీరు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని స్వాగతించండి. మీలో ఉన్నటువంటి లోపాలని చేస్తూ మరి ఇదే తీర్పు బీహార్ లో వచ్చిన తీర్పు రాబోయే తెలంగాణలో కూడా ఉంటుంది. మనందరూ గుర్తిస్తూ ఈ రోజు ఉప ఎన్నికల గెలవడం కోసం 200 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కొక్క ఓడి 10 ఖర్చు పెట్టి మరి అక్కడ ఉంచి మరి ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ఓటర్లని భయప్రాంతాలు గుర్తేసి మరి ఉన్నటువంటి అధికారులను పోలీసులని గుప్పిట్లో పెట్టుకుని ఓటర్లను భయప్రాంతాలు గుర్తేసి గెలిచినటువంటి ఈ యొక్క ఏదైతే గ్రూప్ ఎన్నికలదో అది మీకు రాబోయే యొక్క గెలవడానికి ఇబ్బందులు పడ్డారు, ఎన్ని మోసాలు చేశారు. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తారు. తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా రాష్ట్ర ఎజెండా ఎగురుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ ఏర్పడుతుంది. ఈ సందర్భంగా మరి తప్పకుండా మా యొక్క కార్యకర్తలు బీఆర్ యొక్క కార్యకర్తల యొక్క కష్టాన్ని వాళ్ళు చేసినటువంటి ఏదైతే తెలంగాణ